నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. పిల్లలకి బ్యాలెన్స్‌డ్ రెసిపీ పెట్టాలి అంటే బెస్ట్ రెసిపీ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్ ఉన్న రెసిపీ ఇది. పిల్లల యొక్క గ్రోత్‌కి, ఎనర్జీకి, హెల్తీ వెయిట్ గెయిన్‌కి, నేచురల్‌గా పిల్లల యొక్క స్కిన్ సాఫ్ట్‌గా, గ్లోగా ఉండటానికి ఈ రెసిపీని ట్రై చేయండి. 10 నెలల చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. మీ పిల్లలు ప్యూరీ తినే మంతలో ఉన్నట్లయితే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ టైమ్‌లో పిల్లలకి పెట్టుకోవచ్చు. లేదు మీ పిల్లలు సెమీ సాలిడ్ తినే మంతలో ఉన్నట్లయితే బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో పిల్లలకి ఈ రెసిపీని పెట్టండి. రెసిపీ మొత్తం చూసి మీకు నచ్చితే అప్పుడు లైక్ చేయండి. ఛానల్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జార్‌లో వెనకమాల పొట్టుని తీసేసిన కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని, గ్రైండ్ అవ్వటానికి కొద్దిగా నీళ్ళను పోసుకొని, గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. కొబ్బరి పాలతో మీరు రైస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఉగ్గు తయారు చేస్తారు కదా! ఉగ్గు తయారు చేసే క్రమంలో నీళ్ళను ఉపయోగించుకుంటారు కదా! ఆ నీళ్ళ ప్లేస్‌లో మీరు ఈ కొబ్బరి పాలను ఉపయోగించుకోవచ్చు. అంతే కాకుండా ఓట్స్ రెసిపీ గాని, సూజీతో కూడా మీరు కొబ్బరి పాలను ఉపయోగించుకొని రెసిపీస్ తయారు చేసి చిన్నారులకైతే పెట్టుకోవచ్చు. ఈ కొబ్బరి పాలతో రెసిపీస్ తయారు చేయడం వల్ల పిల్లల యొక్క స్కిన్ సాఫ్ట్‌గా తయారవుతుంది. పిల్లల యొక్క బ్రెయిన్ చురుకుగా ఉంటుంది. హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారు. ఇమ్యూనిటీని కూడా బూస్టప్ చేసిన వాళ్ళవుతారు. క్లాత్‌ని ఉపయోగించుకొని మాత్రమే మీరు వడగట్టుకోండి. లేదంటే కొబ్బరి పొట్టు గూడా వచ్చేస్తుంది. చిన్నారులకి గొంతున పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక క్లాత్‌ని ఉపయోగించుకొని మీరు కొబ్బరి పాలని ఇలా సెపరేట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని 1 ½ టేబుల్ స్పూన్ రాగి పిండిని లమ్స్ ఏమీ లేకుండా వాటర్‌లో కలుపుకున్నది వేసుకొని లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో తిప్పుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తిప్పుకోకపోతే రాగి పిండి ఉండలు కట్టేస్తుంది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీ పిల్లలకి తీపి ఇష్టమైతే గనక కొద్దిగంటే కొద్దిగే బెల్లం తురుము వేసుకోండి. లేదంటే డేట్ సిరప్ అని ఏసుకోవచ్చు. అది కాకపోతే మీరు ఈ రెసిపీ తయారు చేసే ముందే డేట్స్‌ని నానపెట్టేసుకొని, ఆ వాటర్‌నైనా మీరిక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీ పిల్లలకి తీపి ఇష్టం లేకపోతే 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ అయితే కొద్దిగంటే కొద్దిగే సాల్ట్‌ని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని, కొద్దిగా పెప్పర్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. పిల్లలకి పెట్టుకునే కిచిడీని చూపిస్తాను. లంచ్ టైమ్‌లో చిన్నారులకి ఈ రెసిపీని పెట్టండి. తక్కువ సమయంలో చేసి, ఎక్కువ పోషకాల్ని పిల్లలకి అందించే రెసిపీ ఇది. పిల్లలకి దొందుళ్ళు కాకుండా గట్టొళ్ళొచ్చేలాగా చేస్తుంది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న చిన్నారులకి తప్పనిసరిగా ఈ రెసిపీని పెట్టండి. ఫైబర్ రిచ్ బేబీ ఫుడ్ ఇది. 9 నెలల చిన్నారుల దగ్గర నుండి ఏ ఏజ్ పిల్లలకి అయినా ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లల్ని హెల్తీ వేలో బరువును పెంచే రెసిపీస్ వీడియోస్ నా నుండి మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. ఇడ్లీ పాత్రలో 400 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకొని, ఇడ్లీ రేకుల్ని తడిపి, పీల్ చేసి కట్ చేసుకున్న చిన్న బౌల్ క్యారెట్‌ని వేసుకోవాలి. 6 నెలల చిన్నారుల దగ్గర నుండి మనం క్యారెట్‌ని పెట్టుకోవచ్చు. కానీ 6 నెలల నుండి 8 నెలల లోపు చిన్నారులకైతే ప్యూరీలాగా చేసి పెట్టుకోవాలి. చిన్న బౌల్ స్వీట్ కార్న్‌ని కూడా వేసి 6 నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలి. చల్లారినాక జార్‌లో వేసుకొని, ప్యూరీలాగా గ్రైండ్ అవ్వటానికి కొద్దిగా నీళ్ళని పోసుకొని, ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ప్రెషర్ కుక్కర్‌లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి గట్టిగా వేసి, జీరాని చిటపటలాడనిచ్చి, 2 చితక్కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి, గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసుకోవాలి. క్యారెట్ అయితే స్టీమ్ చేసుకోకుండా డైరెక్ట్‌గా అయినా వేసేయొచ్చు. కానీ స్వీట్ కార్న్ డైరెక్ట్‌గా వేస్తే పిల్లలకి గొంతున పడుతుంది. స్మాషర్‌తో స్మాష్ చేసుకుందాం అనుకున్నా సరిగ్గా స్మాష్ అవ్వదు. స్వీట్ కార్న్ స్టీమ్ చేయకుండా పచ్చిది గ్రైండ్ చేసుకొని వేసుకున్న పచ్చి వాసనలా వస్తుంది. అందుకే నేను మీకు స్టీమ్ చేసిన రెసిపీనే పోస్ట్ చేస్తున్నాను. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఈ స్టేజ్‌లోనే మీరు శుభ్రంగా కడిగిన 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని కూడా వేసి 400 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చినాక ప్రెషర్ మొత్తం పోనిచ్చి సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిటికెడు ఉప్పు, పెప్పర్ పౌడర్, పసుపును కూడా వేసి మరొక్క నిమిషం పాటు కుక్ చేసుకొని చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. పిల్లలకి టమ్మీ ఫిల్ అయ్యే, ఈజీగా డైజెషన్ అయ్యే బేబీ ఫుడ్‌ని చూపిస్తాను. పిల్లలకి ఎప్పుడు పెట్టే దాల్ రెసిపీ కాకుండా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి తప్పనిసరిగా ఈ రెసిపీని పెట్టండి. 9 నెలల చిన్నారుల దగ్గర నుండి 18 నెలల పిల్లల వరకు పెట్టుకోవచ్చు.
మధ్యాహ్నం సమయంలో చిన్నారులకి రెసిపీని పెట్టండి. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బాండీలో శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ ఎర్ర కందిపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎర్ర కందిపప్పు మీ ఇంట్లో లేకపోతే పెసరపప్పు, కందిపప్పునైనా ఉపయోగించుకోవచ్చు. ఇలా వేగినాక వీటిని పక్కన పెట్టుకుని అదే బాండీలో ఓట్స్ 1 టేబుల్ స్పూన్‌ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్ 6 నెలల చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. ఈ ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 1/4 టేబుల్ స్పూన్ జీరాని కూడా వేపి ఇవన్నీ చల్లారినాక బరకగా లేదా మెత్తగా పొడిలాగైనా గ్రైండ్ చేసుకోండి. పిల్లలు తినే దాన్ని బట్టి మీరు గ్రైండ్ చేసుకోవాలి. అదే గిన్నెలో 300 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకొని గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి లో ఫ్లేమ్‌లో 3-4 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అవసరమైతే మధ్యలో అయినా మీరు నీళ్ళని పోసుకోవచ్చు. సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిటికెడు ఉప్పును వేయండి. కొద్దిగా పెప్పర్ పౌడర్‌ని కూడా ఎయండి. పెప్పర్ పౌడర్ పూర్తిగా ఆప్షనల్. చల్లారినాక నేతిని జీలకరించి మీ చిన్నారులకైతే పెట్టండి. పిల్లలకి పెట్టే ఫుడ్ త్వరగా అరిగిపోవాలి అంటే మనం పెట్టే ఫుడ్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఈరోజు వీడియోలో ఫైబర్ ఎక్కువగా ఉండి పిల్లల కళ్ళకి రోగ నివారణ శక్తిని పెంచే రెసిపీని చూపిస్తాను. ఎదుగుతున్న పిల్లలకి బోన్ గ్రోత్‌కి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఎనీమియా ప్రాబ్లమ్ రాకుండా చూసుకునే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న రెసిపీ ఇది. నేను పర్సనల్‌గా హైగా రికమెండ్ చేస్తున్నాను ఈ రెసిపీని. పిల్లల డైట్ ప్లాన్‌లో 100% ఈ రెసిపీని యాడ్ చేయండి. 10 నెలల చిన్నారుల దగ్గర నుండి 18 నెలల పిల్లల వరకు పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ పిల్లలకి పెడితే డైజెషన్‌కి, బోన్‌కి, ఇమ్యూనిటీకి, ఎనీమియా డెఫిషియన్సీ రాకుండా చూసుకుంటుంది. సూపర్ హెల్తీ రెసిపీ ఇది. లంచ్ టైమ్‌లో లేదా డిన్నర్ టైమ్‌లో అయినా సరే ఈ రెసిపీ సూట్ అవుతుంది. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్న ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. మీ సపోర్ట్‌ని నాకు అందివ్వాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికైనా మన ఛానల్ ఉపయోగకరంగా ఉంటుంది అనిపిస్తే ఈ వీడియోని దయచేసి వాట్సాప్ ద్వారా షేర్ చేయగలరు అని మనవి. ప్రెషర్ కుక్కర్‌లో 500 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న తోటకూర కాడల్ని ఇదే మెయిన్ ఇంగ్రీడియెంట్. నేను ఇందాక చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఈ తోటకూర కాడల్లోనే ఉంటాయి. ముదిరిన కాడలు కాకుండా లేత కాడల్ని తీసుకోండి. 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం 3 టేబుల్ స్పూన్స్ శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్న రైస్‌ని ద్వారగా లో ఫ్లేమ్‌లో వేపుకొని పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. 8 విజిల్స్ వచ్చినాక ప్రెషర్ మొత్తం పోనిచ్చి జార్‌లో వేసుకొని కొద్దిగా జీరాని కూడా ఏసి, ఒక వెల్లుల్లి రెబ్బను కూడా వేసి, కాడలు ఉడకబెట్టుకున్న నీళ్ళని కొద్దిగా పోసుకొని ఫైన్‌గా గ్రైండ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి పీచు పదార్థం లేకుండా మీరు గ్రైండ్ చేసుకోవాలి. ముదిరిన కాడలు తీసుకుంటే పీచు పదార్థం ఉంటుంది. అందుకే లేత కాడల్ని తీసుకోండి అని చెప్పాను. గిన్నెలో కాడలు ఉడకబెట్టుకున్న నీళ్లు అవి సరిపోకపోతే ఇంకొద్దిగా నీళ్ళని పోసుకోండి. మొత్తం మీద 300 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకొని మనం గ్రైండ్ చేసుకున్న రైస్ పొడిని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ 60% కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. 60% కుక్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కూడా వేసి మొత్తం కలుపుకొని 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పుని వేసుకోండి. కొద్దిగా పసుపు, పెప్పర్ పౌడర్‌ని కూడా వేసి మరొక నిమిషం పాటు కుక్ చేసుకొని చల్లారినాక నేతిని కూడా జోడించి మీ చిన్నారులకైతే పెట్టండి. పిల్లలకి హై ప్రోటీన్, ఐరన్ రిచ్, ఈజీగా డైజెషన్ అయిపోయే బేబీ ఫుడ్‌ని చూపిస్తాను. పిల్లలు ఆడుకోవటానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. పిల్లల్లో ఉన్న రోగ నివారణ శక్తిని పెంపొందించుతుంది. చాలా అంటే చాలా మంచి రెసిపీ ఇది. చిన్నారులకి ఖచ్చితంగా పెట్టండి. 11 మంత్స్ బేబీ దగ్గర నుండి 18 మంత్స్ బేబీ వరకు పెట్టుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్ టైమ్‌లో చిన్నారులకి ఈ రెసిపీని పెట్టండి. పిల్లలకి ఆరోగ్యాన్ని ఇచ్చే మరికొన్ని హెల్తీ రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే నేను మరికొన్ని రెసిపీస్ అయితే పిల్లల కోసం పోస్ట్ చేస్తాను. నా నుండి మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ రాజమాని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. మొదటిసారి చిన్నారులకి రాజమా పెడుతున్నట్లయితే హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకోండి. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న రాజమాని శుభ్రంగా కడిగి గిన్నెలో వేసుకుని పీల్ చేసి కట్ చేసుకున్న హాఫ్ స్లైస్ క్యారెట్ ముక్కలను కూడా వేసి తగినంత నీళ్ళని పోసుకుని ఉడకపెట్టుకోవాలి. 5-6 నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే ఇలా చక్కగా ఉడికి ఉంటాయి. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమ్ అయినా చేసుకోవచ్చు. వీటిని చల్లారనిచ్చి ప్యూరీలాగా గ్రైండ్ అవ్వటానికి కొద్దిగా నీళ్ళని పోసుకుని ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక కొద్దిగా జీరాని చిటపటలాడనిచ్చి రెసిపీ స్టార్ట్ చేసే ముందే 3 టేబుల్ స్పూన్స్ అటుకుల్ని శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను. అవి వేసుకుంటున్నాను.
చిటికెడు పసుపును కూడా వేసి, లైట్‌గా పెప్పర్ పౌడర్‌ని తగిలించి 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ అయితే కొద్దిగా అంటే కొద్దిగే సాల్ట్‌ని వేసి, గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసి, మొత్తం కలిసేలాగా కలుపుకొని, కొద్దిగా నీళ్ళని పోసుకొని, ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకొని, చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచే, ఎముకల్ని గట్టిపడేలాగా చేసే ఆహారం ఇది. పిల్లలకి దొందొళ్ళు రాకుండా, గట్టి ఒళ్ళు వచ్చేలాగా చేసే బలమైన ఆహారం. హై ప్రోటీన్ ఉన్న ఆహారం ఇది. పిల్లలకి తప్పనిసరిగా ఈ ఆహారాన్ని పెట్టుకోండి. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ టైంలో లేదా మధ్యాహ్నం భోజనం టైంలో అయినా పెట్టుకోవచ్చు. నేను సంవత్సరం పైబడిన పిల్లలకి పెట్టే విధానాన్ని చూపించాను. 9 నెలల చిన్నారుల దగ్గర నుండి అయినా ఇది రెసిపీని పెట్టుకోవచ్చు. నా నుండి మీకు పిల్లలకి పెట్టుకునే మంచి మంచి రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే నేను పిల్లలకి పెట్టుకునే మంచి మంచి వీడియోస్‌ని పోస్ట్ చేస్తాను. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికి అయినా మన ఛానల్ ఉపయోగకరంగా ఉంటుంది అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయగలరు. బాండీలో 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని లో ఫ్లేమ్‌లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెసరపప్పు పిల్లలకి 6 నెలల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. ఇలా పచ్చివాసన పోయి లైట్‌గా కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు జార్‌లో వేసుకొని స్టవ్‌ని ఆఫ్ చేసి 1/4 టేబుల్ స్పూన్ జీరాని కూడా వేపుకోవాలి. బాండీ ఉన్న వేడికి జీరా చక్కగా వేగిపోయి ఉంటుంది. వీటిని చల్లారనిచ్చి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిని మీరు ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి 15 రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టకుండానే మీ చిన్నారులకి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. జీరా పిల్లల డైజెషన్‌కి బాగా పనిచేస్తుంది. గిన్నెలో 300 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకొని, గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని 30% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం జావలాగా కుక్ అయినప్పుడు 1 టేబుల్ స్పూన్ రాగి పిండిని ఉండలేమీ కట్టకుండా నీళ్లల్లో కలుపుకున్నది వేసి కుక్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా రాగి పిండిని వేస్తే ఉండలు కట్టేస్తుంది. ఖచ్చితంగా నీళ్లల్లో కలుపుకొని రాగి పిండిని మాత్రమే మీరు వేసుకోవాలి. కొద్దిగా లూజ్‌గా ఉన్నప్పుడే స్టవ్‌ని ఆఫ్ చేసుకొని, చిటికెడంటే చిటికెడు ఉప్పుని వేసి, అవసరమైతే కొద్దిగా పెప్పర్ పౌడర్‌ని గూడా మీరు వేసుకోవచ్చు. చల్లారినాక నేతిని కూడా జోడించి మీ చిన్నారులకైతే పెట్టండి. పిల్లలకి దొందొళ్ళు కాకుండా గట్టి ఒళ్ళు వచ్చేలాగా చేసే, అత్యంత ఆరోగ్యాన్ని ఇచ్చే చాలా అంటే చాలా హెల్తీ బేబీ ఫుడ్‌ని చూపిస్తాను. 10 నెలల చిన్నారుల దగ్గర నుండి 18 నెలల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ తయారు చేయటానికి ఖచ్చితంగా ఇంట్లో నట్స్ పౌడర్ అయితే ఉండాలి. ఒకవేళ నట్స్ పౌడర్ లేకపోతే 2 ఆల్మండ్స్, క్యాష్యూ, వాల్‌నట్, ఒక 5-6 పంప్కిన్ సీడ్స్‌ని డ్రై రోస్ట్ చేసి, గ్రైండ్ చేసుకున్న పొడిని మీరు నేను ఎక్కడైతే నట్స్ పౌడర్ అని చెప్తానో అక్కడ మీరు తయారు చేసుకున్న పొడిని ఉపయోగించుకోండి. నా నుండి మీకు రోజు విడిచి రోజు పిల్లలకి ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి మంచి ఫుడ్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే నేను ఇంకా బెస్ట్ రెసిపీస్ పిల్లలకి పెట్టేయి పోస్ట్ చేస్తాను. ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. పిల్లలకి ఫైబర్ అందాలని నేను బ్రెడ్‌నైతే తీసుకున్నాను. అది కూడా బ్రౌన్ బ్రెడ్‌నైతే తీసుకున్నాను. పొట్ట తేలిగ్గా ఉంటుంది. ఒక బ్రెడ్ స్లైస్‌ని ముక్కల్లాగా కట్ చేసుకొని, ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. గిన్నెలో 250 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకొని, 2 టేబుల్ స్పూన్స్ నట్స్ పౌడర్‌ని లంప్స్ ఏమీ లేకుండా వాటర్‌లో కలుపుకున్నది వేసి, 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఖచ్చితంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికి పడుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న బ్రెడ్‌ని వేసి 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో తిప్పుకుంటూ కుక్ చేసుకున్నాక, మీరు వాటర్ బదులు 1 ఇయర్ అబోవ్ బేబీస్ అయితే పాలనైనా ఉపయోగించుకోవచ్చు. చల్లారినాక నేతిని కూడా జోడించి మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.